ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలండి. వింటున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని మాట వినబడుతుందా, కనబడుతుందా? ప్రతి ఒక్కరూ మనల్ని పరిశీలన చేసుకోవాలి. వెళ్ళాము, బాప్తీసం తీసేసుకున్నాము, ప్రతిరోజు మందిరానికి వెళుతున్నాము, ఆరాధనలో ఉంటున్నాము, అనేక మీటింగ్లకు వెళుతున్నాము, దేవుని వాక్యం వింటున్నాము అని అనుకుంటున్నాము. దేవుని వాక్యం వినడం వేరు, గ్రహించడం వేరు. దేవుని వాక్యం చదవడం వేరు, ఆ చదివిన సంగతులను గ్రహించడం వేరు. ఆ గ్రహించగలిగే శక్తి, ఆ వినగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే దేవుని యొక్క నిబంధనకు కట్టుబడి ఉంటారో, ఎవరైతే దేవుని హృదయానుసారముగా ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని వినగలరు, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలరు. అందుకనే గూఢమైన సంగతులను నేను తెలియచేసేదను, గూఢమైన సంగతులు నీకు తెలియచేసేదనని దేవుడు వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనం అనుకుంటాం, అయ్యో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను చర్చికి వెళుతున్నాను, దేవుడు మాట్లాడతాడంట, కానీ ఎలా మాట్లాడతాడు, నాకు ఎలా తెలుస్తుంది అని చాలామంది అపోహలు ఉంటారు. అందుకే దేవుడు యోహాను సువార్తలో మొదటి వాక్యంలో రాయబడి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు అంటే, వాక్యం మనం చదువుతున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుడితో మనం ఆయన మనతో మాట్లాడుతున్నట్టు. దేవుని వాక్యం మనం చదువుతున్నామంటే దాని అర్థం దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. ఆ మాట్లాడే మాట నీ చెవులకు వినబడుతుందా? ఆ మాట్లాడే మాట దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు, ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అది నీ చెవిని చేరుతుందా? అందుకని ప్రకటన గ్రంథంలో ఉంది, చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పు మాటలు గ్రహిస్తాడని, వింటాడని. ఆ మాటను వినాలి అంటే నీలో ఆత్మశక్తి ఉండాలి, పరిశుద్ధాత్మశక్తి మనలో ఉండాలి, ఆ మాటను గ్రహించే శక్తి మనలో ఉండాలి. దేవుడు పాస్టర్ గారు చెప్పారు కదా, వాక్యం చదవాలని అలా చదువుకుని వెళ్ళిపోతే దానిలో దాగి ఉన్న మర్మం మనకి ఎప్పుడు కూడా అర్థం కాదు. ఆ మర్మం తెలుసుకోవాలనే ఆ ఆసక్తి, నీలో ఉన్న ఆసక్తి నీకు తెలియజేస్తుంది. అందుకనే ఫిలిప్పు ఆ రథం పైన వెళుతున్నటువంటి ఆ భక్తుడుకున్న ఆ ఆశను గ్రహించి రథము కంటే స్పీడ్గా పరిగెట్టి ఆయనకి వాక్యాన్ని వివరించాడు. అంటే ఆ ఆసక్తి మనలో ఉండాలి. ఆ ఆసక్తి మనలో ఉన్నప్పుడు, ఆశ నీలో ఉన్నప్పుడు దేవుడు తప్పక నీతో ఆ విషయాలను తెలియచేయడానికి ఆయన సమర్థుడు. అందుకే ప్రకటన గ్రంథం కూడా అంతా కూడా రూపకాలంకారంతో వ్రాయబడింది. ఆ రూపకాలంకారంతో వ్రాయబడిన ప్రకటన గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోవాలన్నా, ప్రకటన గ్రంథం అనే కాదు కానివ్వండి, ఆది కాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడి లిఖించబడినటువంటి ఆ జీవవాక్కులను గ్రహించడానికి అవసరమైన జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేయగలడు. ఆ జ్ఞానం మనకు వచ్చిందంటే దాని అర్థం దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు. ఆ మాట్లాడిన మాట ప్రతిదీ నెరవేర్చబడుతుంది నేటి దినాల్లో. అది ప్రతి ఒక్కరి కంటికి కనబడుతుంది. దేవుడు జీవవాక్యంలో అనేకమైన మాటలను వ్రాయించారు. వ్రాయించబడిన ప్రతి మాట సున్నైనను పొల్లైనను దానిలో నుంచి తొలగిపోదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మాట నెరవేర్చబడుతుంది. సర్వశక్తిమంతుడి లోకానికి మానవ రూపుగా వస్తాడు, పాప నివారణకు ఆయన బలియాగం అవుతారు అని శాసనం వ్రాయించిన దేవుడు ఆ శాసనానుసారంగానే ప్రతిదీ జరిగించిన ఆ సర్వశక్తిమంతుడు మానవుల యొక్క నికృత్య చేష్టలను బట్టి, వాళ్ళ ప్రవర్తన తీరును బట్టి, వాళ్ళ యొక్క దుష్ట హృదయాలను బట్టి, దుష్ట ప్రవర్తన బట్టి, బరితెగించిన విధానాన్ని బట్టి దేవుడు అలనాటి నోవహు కాలంలో యావత్ భూమిని
నీటితో నింపి జలప్రళయంతో అందరూ నశించిపోయింది. భూమిపై ఉన్న ప్రతి ఒక్క జీవరాశి కూడా నశించిపోయింది. ఆయా జాతికి సంబంధించిన ఆ రెండేసి ఆ జత ఆ పక్షులు కానీ ఎడ్లు కానీ సమస్తమైన జంతువులు ఆ నోవహు తయారు చేసిన వాడిలోనికి ఏవైతే వెళ్ళాయో అవన్నీ రక్షించబడ్డాయి. మిగతావన్నీ కూడా నశించిపోయాయి. జంతువులను రక్షించాడు దేవుడు, కానీ మనుషుల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. అయితే మరి ఎవరు కూడా దేవుని మాటను వినడం లేదు. అందుకని దేవుడు తన బాధను ప్రకృతితో చెప్పుకుంటున్నాడు. భూమి ఆలకించు, ఆకాశమా చెవియొగ్గుము. నేను నా బిడ్డలను చేసుకున్నాను, కానీ వాళ్ళు నా మాట వినడం లేదని. అన్నాడు. నోహు కాలంలో ఎవరు కూడా దేవుని మాట వినలేదు. 120 సంవత్సరాలు నోవహు గారు ఓడను తయారు చేసిన కాలమంతయు ఓడను తయారు చేస్తూ సువార్తను ప్రకటించినా ఎవరు లక్ష్యపరచలేదు. నేటి దినాల్లో సోషల్ మీడియాల్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్స్లో, టీవీల్లో అనేక మంది దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. కడవరి దినములు సమీపిస్తున్నాయి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, దేవుడు త్వరలో రాబోతున్నాడని దేవుని మాటలు అనేకులు తెలియచేస్తూ ఉన్నారు. వాటిని చూడడానికి ఎవరికి కూడా తీరిక లేదు. ఒక చిన్న పాప సినిమాలో డైలాగ్ చెప్తే 1,00,000 మంది చూస్తున్నారు, కానీ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ గద్దిస్తూ నువ్వు బ్రతకాలంటే నువ్వు ఇలా ఉండాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను ఎవరు కూడా గ్రహించట్లేదు. దాన్ని ఎవరు వినట్లేదు. అంటే లోకం వైపు ఆకర్షించబడుతున్నారు, కానీ ఆ చంటి బిడ్డ చెప్పిన మాటలు వింటున్నారు, కానీ ఆ చంటి బిడ్డ లాంటి హృదయాన్ని మాత్రం ఎవరు కలిగించుకోవట్లేదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేను నీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పిన మాటలన్నీ కూడా జరుగుతున్నాయి, కనబడుతున్నాయా అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో శ్రీలంక చూస్తే కరువు అక్కడ ఉన్నటువంటి అధికారులే అక్కడున్న ప్రదేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. పరిపాలన చేయవలసిన రాజే పారిపోయాడు. అక్కడున్న ప్రజలను పరిపాలించలేక, అక్కడ కరువు బాధను తీయలేక, ఈవెన్ పేపర్స్ కూడా లేక విద్యార్థులకు పరీక్షలు పెట్టలేని స్థితి. తన బిడ్డను పోషించుకోవడానికి ఒక తల్లి వ్యభిచారం చేసి తన బిడ్డను పోషించుకునే దుస్థితి ఏర్పడింది అంటే ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో లోకం ఉందో మనం అర్థం చేసుకోవాలి. శ్రీలంకకు వచ్చింది కదా, మన దాకా రాలేదు కదా అని అనుకోవచ్చు. ప్రతిదీ కూడా ఒక దేశం పాడైపోయిందంటే దేవుడు నీకు సాదృశ్యంగా ఒక దేశాన్ని చూపించాడు. ఇదిగో వీళ్ళు చేసినటువంటి పనుల చేత వాళ్ళకి ఈ స్థితి ఏర్పడింది. నేటి దినాల్లో మన దేశంలో కావచ్చు, వేరే దేశాల్లో కావచ్చు, దేశమే కాకపోయినా నీవు కావచ్చు, నేను కావచ్చు, అటువంటి భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్లకుండా ఉండాలి అంటే దేవుడు నీతో మాట్లాడుతున్న సమయం అందే ఆయన వైపు నీవు తిరగాలి. అందుకని మనం చెప్పుకున్నాం కదండి వాక్యం, మరలుట క్షేమము. ఆయన మాట్లాడే సమయం అందే మనము మరలాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఆయన మాట నీకు వినబడిందో లేదో, ఆయన మాట కనబడుతుంది. ఈరోజు దినాల్లో ఆయన మాట వినబడింది, కానీ నువ్వు గ్రహించే ఆత్మ చెవులు నీలో లేక గ్రహించలేకపోతున్నావు. అందుకనే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది చూడండి, అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల ఒక గుర్రం కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళలోకము వారిని వెంబడించును. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణము వలనను, తెగుల వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగమైన అధికారము వానికి ఇయ్యబడిను. అక్కడ మనకి వాక్యంలో క్లియర్గా రాయబడింది. మృత్యువు, నలుదిశలా మృత్యువు ప్రతి ఒక్కరిని కబలించడానికి ఎదురు చూస్తూ ఉంది. కోవిడ్ వచ్చింది, మరణ మృదంగం మోగించింది. ఇప్పుడు మంకీ పాక్స్ అంటున్నారు.
ఇంకా అనేకమైన రోగాలు, అనేకమైన భయంకరమైన వైరస్లు మన భూమిలో దాగి ఉన్నాయి. వైరస్ అనుకుంటున్నారు, చల్లగా ఉన్న ప్రదేశాల్లోనే మాత్రమే వైరస్ ఉంటుంది అనుకుంటున్నారు. అత్యధికమైన వేడిగల ప్రదేశాల్లో కూడా నివసించగల వైరస్లు ఉన్నాయి. మానవ దేహం చల్లగా ఉంటుందా? లోపల వేడిగా ఉంటుంది. ఆ వెచ్చగున్న ప్రదేశాల్లో కూడా అవి జీవించగలవు. 80 డిగ్రీల సెంటీగ్రేడ్స్ లోయల్లో జీవించగలవు, బురదలో జీవించగలవు, ఎక్కడైనా అవి జీవించగలవు. తగిన పరిస్థితి రాగానే దాని విజృంభణ చూపిస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు కదా, భూమిలో నుండి క్రూర మృగముల వలన, భూమిలో ఉన్న క్రూర మృగములు, భూమిలో ఉన్న క్రూర మృగములు, పులో, పెద్ద పులో, సింహమో, చిరుత పులో, ఎలుగుబంటో, ఇవి కావండి క్రూర మృగాలు. అవి వచ్చి ఒక్కసారి చంపేస్తాయి పంజా విప్పి. ఒక్కసారి వచ్చి నీ తలను కొట్టి లేకపోతే నీ మెడను కొరికి పట్టుకుపోతాయి, చచ్చిపోతావు. అవి వస్తే ఒక మనిషిని ఎదురునో గాయాలు చేస్తాయి. కానీ దేవుడు విడుదల చేసే క్రూర మృగములు ఉన్నాయి. అవే వైరస్లు, బ్యాక్టీరియాలు. వాటిని బంధించి ఉంచాడంట దేవుడు భూమి అడుగు భాగాన. అట్లాంటికా మహాసముద్రము అంతా కూడా మంచుతో నిండుకుని ఉంటుంది. ఆ ప్రదేశంలో మన దైవజనులు చెప్పారు, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మంచుగడ్డను తీసుకొచ్చి ఎగ్జామిన్ చేస్తే, టెస్ట్ చేస్తే దానిలో 1,00,000 కోట్ల వైరస్లు, ఎన్నో వైరస్లు, మానవునికి హాని కలిగించే వైరస్లు ఉన్నాయంట. అవే దేవుడు భూమిలో బంధించి ఉంచిన క్రూర మృగములు. అవి కనుక నీ పైకి వస్తే, మన పైకి వస్తే భూమిలో 4వ భాగం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అదే దేవుడు వాక్యం సెలవుస్తుంది. కరువు చేత చంపుతానంటున్నాడు, ఖడ్గం చేత చంపుతానంటున్నాడు. కరువు వలన, ఖడ్గము వలన, మరణము వలన, అక్కడ బుక్ నోట్లో చూస్తే తెగులు వలన, మరణం అంటే తెగులు, ఆ తెగులు చేత, కరువుల చేత, ఇవన్నిటి చేత భూమిపై ఉన్న 4వ భాగమైన జనాన్ని, భూ నివాసులందరినీ తుడిచిపెట్టేస్తానంటున్నాడు. ఎందుకు తుడిచిపెట్టేస్తానంటున్నాడండి దేవుడు అంటే, దేవునికి నీవు విరోధంగా ఉన్నావు అని యెహెజ్కేలు గ్రంథం 14:13 ఉంది. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను, పశువులను నిర్మూలం చేయుదును. నోవహు, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో యుండును. వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవాకు. దేవుడు సెలవిస్తున్నాడు. ఏ దేశమైతే దేవునికి విరోధముగా ఉందో, ఏ దేశమైతే దేవునికి విశ్వాసఘాతకులుగా కనిపిస్తున్నారో, ఆయన దృష్టికి పాపం చేసినట్లుగా ఉందో, ఆ దేశాన్ని ఏం చేస్తానంటున్నాడు? నిర్మూలం చేస్తానంటున్నాడు. ఆఖరికి పశువులను కూడా నిర్మూలం. ఆ నోరు లేని జీవాలు, మానవుడు చేసినటువంటి అకృత్యాలకు, దేవుని చేతిలో ఉన్నటువంటి కాలగతులను తన హస్తగతం చేసుకోవాలని, జ్ఞానం లేకుండా అజ్ఞానిలా ఏదో సాధించాలని ఏవేవో చేసి నేటి దినాల్లో ఇటువంటి భయంకరమైన పరిస్థితులకు కారణం మానవుడే కారణమయ్యాడు. ఏ కాలము మానవుడికి అనుకూలంగా ఉంటుందో సమస్త సృష్టిని సృష్టించాడు దేవుడు. ఏది ఎక్కడ ఉంటే బాగుంటుందో దేవుడికి తెలుసు. వాటిని అక్కడ సృష్టించాడు. ఎప్పుడు ఏ కాలంలో రావాల్సినవి ఆ కాలంలో వస్తే అందరికీ ఆరోగ్యంగా ఉంటుందని దేవుడికి తెలుసు. కాబట్టి ఆయా కాలాల్లో ఆయా ఫలాలను ఇచ్చాడు. కానీ మానవుడు హైబ్రిడ్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. ఆ కాలంలో కూడా లేని ఫలాలను సృష్టించుకొని తిని అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. దేవుడు వద్దని చెప్పిన వాటిని చేసి వారు నాశనం అయిపోయింది కాక నోరు లేని జీవాలను కూడా నాశనం చేస్తూ ఉన్నారు. అయితే అటువంటి పాపపు క్రియలు, దేవునికి విరోధమైన కార్యాలు చేసినటువంటి ఆ దేశాలను నాశనం చేస్తానంటున్నాడు. అయితే ఎవరైతే నోవహును, దానియేలును, యోబును
ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమను